కూరకారం మీరైతే ఎలా తయారు చేస్తారు? నేనైతే ఈజీగా మంచి టేస్టీగా ఎలా ప్రిపేర్ చేస్తానో ఒకసారి చూసేయండి. కడాయిలో కొంచెం మెంతులు, ధనియాలు, జీలకర్ర వేసుకుంటాను. ఒక అర కేజీ కారానికి చేస్తున్నాను అనమాట. మెంతులు కొంచెం తగ్గించి, అలాగే ధనియాలు కొంచెం ఎక్కువగాను వేస్తాను. జీలకర్ర కూడా కొంచెం తక్కువ వేసుకుని డ్రై రోస్ట్ చేసేసి లైట్గా వేయించుకోవాలి. బాగా చల్లారిపోయిన తర్వాత గ్రైండర్లో వేసేసి మెత్తగా పొడి చేసుకుంటాను అనమాట. మిగిలిన గరం మసాలా అవి ఇందులో వేయను అనమాట. ఎందుకంటే ఈ కారం ఫ్రైలోకి అది చాలా బాగుంటుంది. గరం మసాలా కావాలంటే మనం విడిగా కలుపుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి వెల్లుల్లిపాయలు కూడా ఎక్కువ పొట్టు తీయకుండా ఒకసారి అలా గ్రైండ్ చేసేసుకుని, ఎర్రటి కారం ఉంటుంది కదా, మంచిగా ఘాటుగా ఉన్నది, ఆ కారం అయితే వేసేస్తాను. తీకలాల కారం అయితే ఎర్రగా ఉంటుందండి. ఇది ఎక్కువ రోజులు కలర్ కూడా పోవట్లేదు, బాగుంటుంది. ఒక అర కేజీ అంటే చాలా రోజులు వస్తుంది. అలాగే పసుపు, ఉప్పు కూడా వేసేసి మొత్తం అంతా ఒకసారి మిక్సీ పట్టేసుకుంటే అన్నీ కలిపేసుకోవడమే. చాలా బాగుంటుందండి ఫ్లేవర్ అనేది. ఒకసారి మీకు నచ్చితే ఇలా తయారు చేసి చూడండి. ఇంకే విధమైన మసాలాలు, స్పైసెస్ ఏమీ వేయద్దు. ఇలా తయారు చేసుకుని చూడండి. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.